మొంతా తుఫాన్ దృష్ట్యా కలెక్టర్లకి ఏపీ సీఎం దిశానిర్దేశం. తీర ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశం. మొంతా తుఫాను నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్. ప్రభావిత ప్రాంతాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సూచన. ఏపీ సీఎం చంద్రబాబుకు భారత ప్రధాని ఫోన్. మొంతా తుఫాను పరిస్థితిపై ఆరా తీసిన మోదీ. ఎమ్మెల్యేలంతా అందుబాటులో ఉండాలి. మొంతా ప్రభావంతో మంత్రి నారా లోకేష్ సూచన. తుఫాను నేపథ్యంలో సీఎం ఎంతో అప్రమత్తంగా ఉన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలను సిద్ధం చేసిందన్న మంత్రి వాసంశెట్టి. దక్షిణ మధ్య రైల్వేకు మొంతా తుఫాన్ ఎఫెక్ట్. విజయవాడ డివిజన్ మీదుగా వెళ్లే 54 రైళ్లు రద్దు. వైకుంఠ ఏకాదశి దర్శనాలు 2 రోజులకే పరిమితం. టీటీడీ ఒత్తిడికి ఆగమ శాస్త్ర సలహాదారులు తలొగ్గారని భూమన ఫైర్. ఇవాళ యూసఫ్గూడలో సినీ కార్మికుల అభినందన సభ. పాల్గొనున్న సీఎం రేవంత్, హాజరు కానున్న సినీ ప్రముఖులు. తెలంగాణ ప్రజల గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. వాళ్లల్లో వాళ్లకు గొడవలకే సరిపోతుందన్న హరీష్ రావు. హైడ్రా ప్రజావానికి 52 ఫిర్యాదులు నేరుగా పరిశీలించిన హైడ్రా కమిషనర్. బీఆర్ఎస్ సొంత అజెండా కోసం కొన్ని పత్రికలు పనిచేస్తున్నాయి. కేటీఆర్, హరీష్ రావుపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్. మతపరమైన ప్రదేశాలకు వెళ్లి ప్రచారాలు చేస్తున్నారు. ఓటమి భయంతో బీఆర్ఎస్ చేయని నాటకాలు లేవన్న అద్దంకి. రియాజ్ ఎన్కౌంటర్పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు. వచ్చే నెల 3లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశం. డీప్ ఫేక్ బారిన పడ్డ మెగాస్టార్ చిరంజీవి. ఏఐ సాయంతో ఫోటోలు, వీడియోలు మాఫీ. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం. కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం. ఇవాల్టి నుంచి 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ. డిసెంబర్ 9న ముసాయిదా ప్రకటించనున్న ఈసీ. తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ సూర్యకాంత్. కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన జస్టిస్ గవాయ్. మహాకూటమి 3వ స్థానంలో నిలుస్తోంది. బీహార్ ఎన్నికల వేళ ప్రశాంత్ కిషోర్ హాట్ కామెంట్స్. టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్కి అనారోగ్యం. పక్కటెముకల్లో తీవ్ర గాయం. ఐసీయూకి తరలింపు. నూట 45 కేజీల బరువెత్తి మెడల్ సాధించిన కానిస్టేబుల్. 7 నెలల గర్భవతి అయిన పోటీల్లో నెగ్గిన సోనికా యాదవ్. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 566 పాయింట్లతో సెన్సెక్స్, 170 పాయింట్లతో ముగిసిన నిఫ్టీ. బంగ్లా మ్యాప్లో మన ఈశాన్య రాష్ట్రాలు. భారత్పై మరోసారి విషయం కక్కిన యూనస్. 92 ఏళ్ల వయస్సులో దేశాధ్యక్షుడిగా ఎన్నిక. కామెరూన్ దేశ ప్రెసిడెంట్గా పాల్ బియా. చైనాకు వ్యతిరేకంగా దక్షిణ కొరియాలో నిరసనలు. చైనా అవుట్, కమ్యూనిస్టులు అవుట్ అంటూ నినాదాలు. స్కై స్టేడియం నిర్మాణానికి సౌదీ అరేబియా సన్నాహాలు.
ది లైన్ నగరంలో నిర్మించేందుకు కసరత్.